ప్రభువైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రియమైన ఆత్మీయులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ బాగున్నారా? మరి ఈరోజు ఒక చిన్న సాక్ష్యాన్ని మీతో పంచుకోవాలని ఈ వీడియో చేయడం జరిగింది. మరి దేవుని మహాకృపను బట్టి, మీ ప్రార్థన బట్టి మరి ఈ నెలలో అనేక ప్రాంతాలు దేవుని వాక్యం అందించడానికి, వెళ్ళడానికి, రావడానికి ప్రయాణంలో దేవుడు ఎంతగానో కృప చూపించారు. మరి నిన్న జరిగిన ఒక చిన్న సంఘటన మరి నా జీవితంలో ఒక అద్భుతమని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మరి ఆల్రెడీ నేను అది టెక్స్ట్ మెసేజ్ కింద పెట్టాను. కొంతమంది అడుగుతున్నారు, దానికోసం ఈ వీడియో చేయడం జరుగుతుంది. అది ఏం జరిగింది అనేది నిన్న సాయంత్రం ఒక ఆచంట అవతల ఒక ఊరికి మేము మీటింగ్ వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మరి నేను బైక్ పార్క్ చేసి ఇంట్లోకి వెళ్ళిపోయాను. సెల్లో బైకు పక్కన ఉన్న చిన్న రోల్లో పెట్టడం జరిగింది. పెట్టి లోపలికి వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుని వాక్యం చదువుకున్నాను. ఈలోగా మీటింగ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఈలోగా నాకు మనసులోకి ఆలోచన వచ్చి మొబైల్ కనపడతలేదని నేను ఎత్తుక్కోవడం జరిగింది. మళ్ళీ బయటకు వచ్చేసి బైక్ దగ్గర ఉన్న చిన్న అరలో చూస్తే అప్పటికి లేదు. లేకపోయేటప్పటికి ఆ ఇంట్లో మమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళు ఫోన్ చేసేటప్పటికి అప్పటికే 2 సార్లు రింగి కట్ చేసి స్విచ్ ఆఫ్ చేశారు. ఇలా స్విచ్ ఆఫ్ చేయడంతో మాకు అర్థమైంది, ఎవరో ఇది పట్టుకెళ్ళిపోయారు, స్విచ్ ఆఫ్ చేశారు. తర్వాత ఎంతగా ఫోన్ చేసినా లేదు. ఒకేసారి షాక్ అయింది, ఇదేంటిది ఇలా జరిగింది ఏంటని. కానీ నేనైతే కంగారు పడలేదు. ప్రభు పని మీద మనం వచ్చాము, ప్రభువే చూసుకుంటాడు అనే ఒక విశ్వాసంతో ఇంక నేను ప్రార్థనలోకి వెళ్ళిపోదాం అనుకున్నాం. ఈలోగా వాళ్ళు మమ్మల్ని పిలిచిన వాళ్ళు చాలా బాధపడిపోయారు. ఇలా జరిగింది ఏంటి అని. కొంతమంది అక్కడ ఉన్న బాబు సత్యసాయి అనేది బాబు కూడా ఎంకరేజ్ చేద్దాం ఇది అది అని అన్నాను. సర్లే ఇంక వదిలేద్దాం, దేవుడే చూసుకుంటాడని ఇంకా లోపలికి వెళ్ళిపోయి అలాగా కొద్ది సమయం బయట ఉన్నాం. ఇంకా ప్రేయర్ టైం అయిపోతుందని మేము లోపలికి వెళ్ళిపోయాం. ప్రార్థన చేసుకుంటున్నాం. దేవుడు మరి నేను కార్యక్రమం నడిపించాలి కాబట్టి పాటలు పాడుతున్నాం, దేవునికి స్తుతులు చెప్పుకుని ఇలాగ కార్యక్రమం అంతా నడిపించుకుంటుంటూ నేను ప్రార్థనలో ఉన్న సమయంలో మళ్ళీ కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా మొబైల్ నా దగ్గర ఉంది. మరి ఇది ఎలా జరిగింది ఏంటనేది అంతా ఒక ఆశ్చర్యమే. ఎందుకంటే నేనైతే ఒకటి అనుకున్నాను, నేను ప్రార్థన కూడా ప్రభు మీద విశ్వాసం అయితే ఉంది. దేవుని పని మీద వచ్చాము, దేవుడే కార్యం జరిగించాలని ఆశపడ్డాము. ఇంకా అలాగా వాళ్ళు కూడా మరి మమ్మల్ని ఇన్వైట్ చేసిన కుటుంబాలు వాళ్ళు అయితే చాలా బాధపడిపోయారు. వాళ్ళు కూడా మనసులో ప్రార్థన చేస్తూ ఉన్నారు. కానీ దేవుని గొప్ప కార్యం రాత్రి ఆ స్థలాల్లో దేవుడు బలంగా వాడుకున్నాడు. ఆ కుటుంబం అంతా ఆదరించబడ్డారు. ఒక నూతన వ్యక్తికి దేవుడు సువార్త అందించాను. దేవుని పని చేసామనే తృప్తి నాలో తృప్తి బాగా దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ దేవుడు వాడుకున్న పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మేము అనుభవించాము. అంత గొప్పగా మీటింగ్ జరిగింది. కానీ వెళ్ళేటప్పుడు ఒకవేళ వాళ్ళు అంటున్నారు మేము బాబుతో వెళ్ళకూడదు, మరలా ఫోన్ తోటి వెళ్ళాలి అనే వాళ్ళు అంటూనే ఉన్నారు. కానీ నేను ఒకటే అనుకున్నాను, దేవుడి చిత్తం ఉంటే అలా జరుగుతుంది, మీరేం కంగారు పడొద్దు, దానికోసం ఎక్కువ ఆలోచించకండి, దేవుని పని సక్సెస్ అయితే మనకు చాలు అని నేను మనసంతా మీటింగ్ మీద పెట్టాను. కానీ దేవుని అద్భుతం మరి ఇది నాకైతే నా జీవితంలో అయితే అద్భుతం అనుకుంటా. ఎందుకంటే ఎవరిని అడిగినా మరి ఎవరు తీసారో మనకు తెలియదు. అది ఇంట్లో జరిగింది కాదు, బయట జరిగింది, బయట పార్క్ చేసిన బండిలోది కాబట్టి ఎవరిని అడగలేము. ఒకవేళ తీసినా కానీ నిజం చెప్పే పరిస్థితులు కాదు ఈ రోజులు. అలాంటిది ఒక వ్యక్తి పట్టుకెళ్ళిపోవడం, స్విచ్ ఆఫ్ చేసేయడం, అలా కొన్ని గంటలు అయిపోయిన తర్వాత మరలా తనంతట తానే ఇంటి కట్టుకొచ్చేసి మొబైల్ ఇచ్చేయడం, ఇదంతా దేవుని కార్యమని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిలో ఒక అలజడి పుట్టించకపోతే, ఒక గుబులు పుట్టించకపోతే అది మన చేతికి రాదండి. ఎందుకంటే దేవుడు ఎంతో మంది ప్రార్థన చేయించుకునే వాళ్ళు ఉంటారు. కొన్ని కాంటాక్ట్లో మీటింగ్స్కి వెళ్ళే ఏరియాస్ ఉంటాయి. ఇలాగ కొన్ని షెడ్యూల్ ఉంటుంది. వీటన్నిటి విషయాల్లో కొంత ఆలోచనలు వస్తున్నాయి. కానీ ఇవన్నీ మనం ఆలోచించుకోవద్దని ప్రభు మీద భారం పెట్టుకున్నాం. కానీ ప్రభు నమ్మదగిన వాడు. నేను ఒక్కటే ఈ విషయాన్ని గురించి నేను చెప్పేది ఏంటంటే, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు మనకున్న అన్ని విషయాల్లో ఆయన బాధ్యత తీసుకుంటాడు. యోబు గ్రంథంలో అదే రాయబడి ఉంది. యోబుకున్న సమస్తం చుట్టూను ఆయన కంచి వేశాడంట. దుష్టుడు ముట్టలేకపోయాడు, యోబు యొక్క దేన్ని కూడా ముట్టలేకపోయాడు. తర్వాత దేవుడు పర్మిషన్ తీసుకుని యోబుకున్న సమస్తాన్ని గలిబిలి చేశాడు.
ఈరోజు మనం నమ్మకంగా, నీతిగా, యథార్థంగా మనం జీవించగలిగితే గనక ఖచ్చితంగా మనకున్న ప్రతి వస్తువు మీద కానియండి, మనకున్న ప్రతి స్వాస్థ్యం మీద, దేవుడిచ్చిన దాని మీద అది దేవుడు ఖచ్చితమైన కాపుదల ఉంటుంది. నేనైతే ఈ విషయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. ఎందుకంటే చిన్న విషయంలో కూడా దేవుడు నా పట్ల అంత శ్రద్ధ తీసుకుంటున్నాడని నాకు చాలా ఆనందం వేసి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాను. మరి రాత్రి మీటింగ్ అయ్యి వచ్చేటప్పుడు చాలా టైం అయింది. అందుకనే దేవుడికి వెంటనే కృతజ్ఞతలు చెల్లించాలని ఒక చిన్న టెక్స్ట్ మెసేజ్ పెట్టాను. ఇప్పటికిప్పుడు చాలామంది మెసేజ్లు చేస్తున్నారు, అడుగుతున్నారు అది ఎలా జరిగిందని. దానికోసమే చిన్న వీడియో మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఏదైనా దేవుడికే సమస్త మహిమ, ఘనత, కీర్తి, ప్రభావాలు చెల్లిస్తున్నాను. మరి నా క్షేమాన్ని కోరి ప్రార్థించే ప్రియ ఆత్మీయులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ.